వెల్కమ్ టు మెగానైన్. దిస్ ఇస్ శ్రీజ. ఆంధ్రప్రదేశ్లో నూతన సంస్కరణతో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రీసెంట్ గా ఆయన తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట వరమైంది. ఇప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తోంది. రైతుల నుంచి మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దేశంలో చాలా మంది డిప్యూటీ సీఎంలను చూసాం, కానీ ఆ పదవి ఇప్పటి వరకు కేవలం ఒక అలంకరణగా మాత్రమే మిగిలిపోయింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన నాయకుడిగా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇంతకు జనసేన తీసుకొచ్చిన మార్పు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. దేశంలో ఇప్పటి వరకు చాలా మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. అయితే ఆ పదవి కేవలం ఒక అలంకరణ ప్రాయంగానే ఉండిపోయింది. డిప్యూటీ సీఎంగా నామమాత్రంగానే ఉన్నారు. అసలు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. అయితే ఇలాంటి ధోరణిని మార్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక సినిమా రంగంలో పవన్ కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. యువతలో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ అంతా ఇంతా కాదండోయ్. ఇక మరోవైపు పాలిటిక్స్ లో కూడా ఆయన ఉన్నటువంటి క్రేజ్ పెరుగుతూ ఉంది. దానికి కారణం ఏడాదిలో ఆయన చూపించిన పాలన. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం వంటి కీలక బాధ్యతల్లో పవన్ కళ్యాణ్ దూసుకువెళ్తున్నారు. పవన్ తనదైన శైలిలో ఆ శాఖల్లో ముద్ర వేస్తున్నారు. నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించడం ఆయన లక్ష్యం. ఇక తనతో పనిచేసే అధికారులు అదే విధంగా నిబద్ధతతో ఉండాలనేదే ఆయన ఉద్దేశం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా పనిచేసి ఎవ్వరికీ లొంగని అధికారులను ఎంపిక చేసి వారిని పవన్ ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఫైల్ ని పక్కాగా చదివిన తర్వాతే సంతకం చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న క్రమశిక్షణ, ఇంట్రెస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో పవన్ కళ్యాణ్ ను విమర్శించిన ప్రతిపక్ష నాయకులే ఇప్పుడు ఆయన పనితీరును కొనియాడుతున్నారు. ఏడాదిలోనే డిప్యూటీ సీఎం పదవికి ప్రాధాన్యత ఇచ్చిన పవన్ రాజకీయ చరిత్రలో కొత్త ముద్ర వేసుకున్నారు. ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజా సమస్యల పరిష్కారంలో ఉన్న విజన్ కు నిదర్శనం. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రజల సమస్యలపైన స్పెషల్ ఫోకస్ పెట్టిన పవన్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తూ విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రైతులు జైజేలు పలుకుతున్నారు. ఈ జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య చాలా కాలంగా పరిష్కారం కానిది. అడవి ప్రాంతాలలో ఏనుగుల గుంపులు పంట పొలాలకు వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడుకొనుటకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో ఒక సమయంలో రైతులు ప్రాణాలే కోల్పోయారు. ప్రజలు ఏనుగుల భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, తమ పంట పొలాలు ఎలా రక్షించుకోవాలో తెలియక ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపించడానికి పవన్ తీసుకున్న నిర్ణయం రైతుల్లో కొత్త ఆశలు నింపింది. రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో రైతులు ఏనుగుల భయంతో ఎన్నాళ్లుగానో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవుల నుంచి వచ్చేటువంటి ఏనుగుల గుంపులు పంట పొలాల్లో దూసుకువెళ్లి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునే కొన్ని సమయాల్లో రైతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి రైతులకు పరిష్కారం కనబడక చాలా కాలమైపోయింది. అయితే రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఈ సమస్యకు పరిష్కారం చూపించారు. పవన్ తీసుకున్న నిర్ణయం తన విజన్ ను మాత్రమే కాకుండా ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను కూడా చూపింది. ఏనుగుల గుంపును కట్టడి చేయడానికి పవన్ ఒక వినూత్న నిర్ణయానికి తెరలేపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడి నుంచి ప్రత్యేకంగా కుంకి ఏనుగులను తీసుకువచ్చారు. ఈ ఏనుగులను చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగుల హబ్గా ఉంచి ఎక్స్పీరియన్స్ మావటీలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇటీవల టేకు మంద ప్రాంతంలో గజరాజులు దాడి చేసేందుకు వస్తున్నట్లు గుర్తించిన వెంటనే కుంకి ఏనుగులను రంగంలోకి దించారు. ఇక ఆ ఏనుగులు గస్తీ కాశాయి. ఎనిమిది ఏనుగుల గుంపులను సక్సెస్ఫుల్ గా అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్లో కృష్ణ, జైన్, వినాయక్ అనే కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. పంట పొలాల వైపు వస్తున్న ఏనుగుల దాడి మళ్లించి రైతుల పంటలను కాపాడాయి. ఈ చొరవతో పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో మరోసారి నమ్మకం పెరిగింది. సమస్యలు గుర్తించడం మాత్రమే కాదు, ఆచరణాత్మక పరిష్కారం చూపించినందుకు రాజకీయ వర్గాలు, రైతులు, రైతు సంఘాల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
గత పాలకులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న మార్పులు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్రం పూర్తిగా దెబ్బతిన్న సమయంలో కూటమిని నడిపించి అధికారంలోకి పవన్ తన పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజల కోరిక మేరకు పలు సంస్థలను అమలు చేస్తూ పాలనలో మార్పులను తీసుకువస్తున్న పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రజలకు చేరువైన నాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకున్నారు. కేవలం ఏడాదిలోనే పలు రంగాల్లో సరికొత్త ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకొని పవన్ దూసుకు వెళ్తున్నారు.